హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జై శ్రీరామ్. ఇవాళ మనం ట్రేడర్స్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏవైతే కంటిన్యూస్గా లాసెస్ అవుతాయో ట్రేడర్స్, ఓకే, నాకు ఒకప్పుడు అయినాయి, వాటి గురించి డిస్కషన్ చేద్దాం. అండ్ ఎలా నేను బయటపడ్డా, ఏమిటి అన్ని A to Z మనం డిస్కషన్ చేద్దాం ట్రేడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ట్రేడర్స్, ఓపెన్ చేసిన, ఓకే, ఇక్కడ మీకు ఏదైతే క్లయింట్ ఐడి కనిపిస్తుందో ట్రేడర్స్, వేరే వాళ్ళదో ఎందుకు, నాదే చూపిస్తా, నేను ఎట్లా ట్యాకిల్ చేసిన అని A to Z మీకు ఈ వీడియో ఉంటుంది. వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చు, ఓకే, చూసుకోండి. A to Z మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. XS72499, ఓకే, ఒకసారి మీరు నా ఏదైతే రెగ్యులర్ వీడియో చూస్తారో అందులో కూడా చూడండి ట్రేడర్స్. సేమ్ XS72499 ఒకటే అకౌంట్. నేను దీంట్లోనే 10K నుంచి గ్రోత్ చేయాలని చూస్తున్నా. లైక్ అకౌంట్ని కంటిన్యూస్గా వీడియోలు వస్తూనే ఉంటాయి, మీరు చూసుకోండి, ఓకే. చూడండి ట్రేడర్స్, ఇది వచ్చేసి డాటా 6వ నెలది 23 రీసెంట్ 6వ నెలది, ఓకే. 6వ నెల నుంచి 8వ నెల వరకు, అంటే కంటిన్యూస్గా 2 months, ఓకే, 2.5 months అనుకోండి. ఒక ట్రేడ్ తీసుకున్నా బ్యాంక్ నిఫ్టీలో 400 రూపాయలు లాసు, ఓకే. ఇంకొక ట్రేడ్ తీసుకున్నా సేమ్ బ్యాంక్ నిఫ్టీలో 201 లాసు, బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ లాసు, ఫిన్ నిఫ్టీలో ఎంట్రీ లాసు, నిఫ్టీలో ఎంట్రీ లాసు, నిఫ్టీలో ఎంట్రీ లాసు. కంటిన్యూస్గా 6 లాసులు అయినాయి ఇప్పటికీ. మైండ్ సెట్ ఎట్లుంటుంది? ఒక ప్రాఫిట్ అయితే చాలు, కొంచెం నేను గ్రో, లైక్ ఇట్లా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే. దాని తర్వాత ట్రేడు మళ్ళా లాసు, దాని తర్వాత కూడా ట్రేడు మళ్ళా లాసు, దాని తర్వాత ట్రేడు మళ్ళా లాసు. మీరు అంటారు కదా ట్రేడర్స్, ప్రాబబిలిటీ ఉంటుందని లాసెస్ కూడా. మీరు చూడండి ట్రేడర్స్, ఈ మొత్తం 18-19 ట్రేడ్స్ మొత్తం, ఓకే. 1 2 3 లాస్, 4 లాస్, 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 అండ్ ఇక్కడ ఇంకొకటి 18, ఓకే. 18లలో ఒక చిన్న ప్రాఫిట్, అది కూడా 85 బ్రోకరేజే పోయింది. ఇది కూడా లాస్ లెక్కనే అనుకోండి. మొత్తం 18-19 ట్రేడ్స్లల్లో, ఓకే, 19కి 19 అవుట్ ఆఫ్ లాస్. అయినా కానీ ఇన్ని గణం ట్రేడ్లలో నేను ఇంకా స్టిల్ ట్రేడ్ చేస్తానంటే దానికి కారణం మా సారి నేర్పించిన రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డ్ ఏదైతే ఉందో అండ్ మనీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అదే కారణం ట్రేడర్స్. మార్కెట్లో ఎవ్వరైనా కొత్త ట్రేడర్స్ వస్తే ఒక 4-5 ట్రేడ్లలోనే లాస్ కాగానే మొత్తం వైప్ అవుట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నా ఇక్కడికే 4,000 పోయినాయి అనుకోండి ట్రేడర్స్, నేను 4,000 రికవర్ ఇవ్వాలంటే ట్రేడర్స్ 4,000 ఇంకా రిస్క్ తీసుకుంటే 1-2 ట్రేడ్లలో, ఒకవేళ అది రివర్స్ అయిందనుకో, ఓకే, ఇట్లా కంటిన్యూస్ లాసెస్ కూడా ఉంటాయి ట్రేడర్స్ మార్కెట్లో, ఓకే. ఇది నా డ్రాడౌన్ ఫేసు, చూడండి, కంటిన్యూస్ లాసెస్. ఇది ఎప్పుడైనా అంటే మీకు జనరల్లో కూడా చూపిస్తా, చూడండి ఒకసారి. ఇగో ఇక్కడి నుంచి చూడండి ట్రేడర్స్, ఇదే నెల 1 minute జూన్ నెల, ఓకే. 1 2 3 4 5 6 7 8 9 ట్రేడ్లు, నెల మొత్తం లాసు. 10 11 ఇది బ్రోకరేజ్, ఓకే. ఇది ఒక చిన్న ప్రాఫిట్ 85. 12 13 14 15 16 17 18 19 ఇన్ని గణం లాసెస్ ట్రేడర్స్ కంటిన్యూస్. అయినా కానీ ట్రేడర్స్ స్టిల్ నేను ప్రాఫిటబుల్ ఉన్న, లైక్ బ్రేక్ ఈవెన్ దగ్గర ఉన్నా అంటే ట్రేడర్స్ మా సార్ నేర్పించిన రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ట్రేడర్స్. ఒకవేళ ఆ వీడియో కావాలంటే మీరు నాకు లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియో దాని గురించి ఉంటుంది, ఓకే. దాని తర్వాత ట్రేడర్స్ ఈ 3 నెలలలో ఏవైతే లాసులు అయినాయో ఒక నెలలలో ప్రాఫిట్ అయింది ట్రేడర్స్, ఓకే. ఆ ప్రాఫిట్ కూడా చూడండి, 4,000 3,000 2,500 పెద్ద ప్రాఫిట్లు అయ్యేసరికి మొత్తం కవర్ అయినాయి.
దాని తర్వాత కూడా ట్రేడర్స్ సేమ్ రీసెంట్గా కూడా ఇలానే అయింది. ఓకే, రీసెంట్ మంత్ ఏది డిసెంబర్ నుంచి వెళ్ళి ఒక లాసు, 2 లాసులు, 3, 4, 5 నుంచి 6 కంటిన్యూస్గా లాసెస్. ఈ వీడియోలు కూడా ఉన్నాయి వీటి. అయినా కానీ ట్రేడర్స్ ఈ 5 లాసులు కలిపితే నా ఒక్క ప్రాఫిట్ ఏదైతే ఈ ఒక్క ప్రాఫిట్ 2000 ఉందో అది. సో సింపుల్ మీకు ఏం చెప్తానంటే ట్రేడర్స్, సింపుల్ మార్కెట్లో రిస్క్ చిన్నగా ఉంచండి. 4-5 లాసులు అయినా కానీ లెర్నింగ్ ఉంటుంది మంచిగా. ఓకే, మార్కెట్కి ఇవ్వద్దంటే మార్కెట్ ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎంత పెద్ద ట్రేడర్ అయినా లాసెస్ అవుతాయి. ఓకే, కానీ లాసెస్ని లిమిట్లో ఉంచండి. ఓకే, దాని తర్వాత ప్రాఫిట్ వస్తే ట్రేడర్స్ మనం అనుకున్నది అవుతా ఉంది మార్కెట్లో. సో అప్పుడు మనం ఎంత అంటే అంత మార్కెట్ నుంచి వెళ్ళి గుంజుతానికి రెడీగా ఉందండి. ఓకే, నాకు 500 పోయినాయి, నేను 500-600 తీసుకొని బయటకు వస్తా అంటే ఇక్కడ లాసుల్ని కంటిన్యూస్గా అయినాయి. అవన్నీ కవర్ కావాలంటే ఈ 400-500 కాదు, 2000-3000 పోయిందనుకో, సో ఇది కవర్ అవుతుంది. సో సింపుల్గా నేను ఏం చెప్తానంటే రిస్క్ రివార్డ్ మీద ఫోకస్ చేయండి. అండ్ మీరు మనీ మేనేజ్మెంట్ మీద మస్తు ఫోకస్ చేయండి. మనీ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయండి. మనీ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలని, నేను ఎట్లా స్ట్రిక్ట్గా ఉన్నా, ఎంత ఏమైంది అనేది మీకు A to Z కావాలంటే నెక్స్ట్ వీడియోలో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో అని నేను చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.